ఇన్కేస్ మీకు గానీ ఎవరైనా ఇలాంటి పేపర్ కప్ లో టీ ఇచ్చారంటే వెంటనే అది పాడేయండి. రైల్వే స్టేషన్ లో అయినా సరే, రోడ్ సైడ్ బల్లల్లో అయినా సరే చాయ్ అడిగితే మోస్ట్లీ ఇలాంటి పేపర్ కప్స్ లోనే ఇస్తారు. కానీ మనం తాగుతున్నప్పుడు టీతో పాటు 50 రకాల వేరే వేరే కెమికల్స్ అనేవి మన కడుపులోకి వెళ్తాయి. ఎలా అంటే ఈ పేపర్ కప్స్ లోపల ఒక సన్నటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ప్లాస్టిక్ లేయర్ ని లేదా కప్ ని హీట్ చేస్తే గనక అది 50 నుంచి 60 రకాల కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే వేడిగా ఉండే ఫుడ్ ని లేదా డ్రింక్స్ ని ప్లాస్టిక్ లో ఒక్క సెకండ్ కూడా స్టోర్ చేయకండి. దీని బదులు గ్లాస్ లేదా స్టీల్ వెజల్స్ ని యూజ్ చేయండి. ఇదంతా ఏదో ర్యాండమ్ వాట్సాప్ ఫార్వర్డ్ అనుకుంటారేమో, కాదు. ఐఐటి ఖరగ్పూర్ లో ఒక ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ అనేది జరిగింది. ఆ స్టడీలో ఏం తెలిసిందంటే ఈ పేపర్ కప్ లో గానీ టీ తాగితే మొత్తం 25,000 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ మీ బాడీలోకి వెళ్తాయి. అండ్ ఇవి నాన్ బయోడిగ్రేడబుల్, అంటే బ్రేక్ డౌన్ అవ్వవు. సైలెంట్లీ స్లో పాయిజన్ లా మన బాడీలోనే అక్యుములేట్ అవుతూనే ఉంటాయి. సో ఈ వీడియోని టీ అండ్ కాఫీ తాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అని చెప్పండి. ఇప్పటి నుంచైనా ఈ హ్యాబిట్ ని మార్చుకోకపోతే ఫ్యూచర్ లో చాయ్ బిల్ కన్నా మీ మెడికల్ బిల్ అనేది హెవీగా పడుతుందని చెప్పి.